హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ నేనైతే స్వామివారి టెంపుల్కి శ్రావణ శనివారం కాబట్టి గార్డెన్స్లో ఉన్న బృందావన్ గార్డెన్స్లో ఉన్న స్వామివారి టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయి ఉన్నాను. ముందుగా ఇంట్లో అయితే చక్కగా ఇలా స్వామివారిని దీపారాధన చేసుకొని చక్కగా హారతి అయితే ఇచ్చుకొని స్వామివారిని ఇలా అయితే ఇంట్లో పూజ చేసుకున్నాను. అమ్మవారిని మనం ఎంతైతే ప్రేమగా ప్రీతిగా పూజిస్తామో ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని, అలాగే స్వామివారిని కూడా అంతే ప్రేమగా ప్రీతిగా పూజించుకుంటాము. అలాగే సింపుల్గా అయితే ఇలా స్వామి అమ్మవారిని చక్కగా దీపారాధన చేసుకొని ధూపదీపాలతో స్వామివారి దీపారాధన చేసుకొని పూజించుకున్నాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూలా కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూలా కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్చిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్చిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రి వనితాభిరచితే వృషశైలనాథ దయితే దయానిధే. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. స్వామివారి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఇదంతా స్వామివారి ప్రాంగణం. అంతకుముందు వీడియోలో కూడా మీకు చక్కగా చాలా వరకు అయితే చూపించి ఉన్నాను. స్వామివారి టెంపుల్కి అడుగు పెట్టారంటే చాలు, చాలా ప్రశాంతంగా మనసులో ఉన్న ఏదైనా చిన్న చిన్న కష్టాలు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, చిన్న చిన్న అలజడులు ఉన్నా కానీ స్వామివారి టెంపుల్లో అడుగు పెట్టగానే అవన్నీ మటుమాయమైపోతాయి. చాలా ప్రశాంతత అనేది మీకు వెంటనే లభిస్తుంది. ఇది నేను ఏదో వీడియో కోసం చెప్పిన మాట కాదండి, ఒకసారి అనుభవించి చూస్తే తెలుస్తుంది. స్వామివారు శనివారం అనే కాదు, రెగ్యులర్గా కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఇక్కడ స్వామివారి సన్నిధిలో సేద తీరుతూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. చూడండి, ఆలయం కూడా చాలా పెద్దది, చాలా డెవలప్మెంట్ కూడా చేశారు అంతకుముందు కన్నా. చూడండి, చాలామంది భక్తులైతే వచ్చి ఉన్నారు. ఆ రోజు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. అయినా కానీ స్వామివారి టెంపుల్లో అందరు భక్తులు స్వామివారి ఆశీస్సులతోటి చక్కగా ఆశీర్వాదం పొందారు. చూడండి, ఈ శ్రావణ మాసంలో ఏ స్వామివారి టెంపుల్కి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నా కానీ చాలా శుభాలు అనేవి జరుగుతూ ఉంటాయి.
ఖచ్చితంగా వీలు చూసుకొని వీలున్న వరకు ఎవరైనా సరే ఈ స్వామివారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి చక్కగా దర్శనం అనేది చేసుకొని మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఇలా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత చక్కగా ఇంటికైతే వచ్చేసానండి. తర్వాత మనం రోజు రెగ్యులర్గా పూజ అనేది చేసుకుంటున్నాను కాబట్టి ఎప్పటి పూజ సామాన్ అప్పుడువి క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలాగా. ఎందుకంటే చాలా పెండింగ్ ఉంటే మళ్ళీ దీపారాధనకి ఉండవు కాబట్టి చక్కగా అమ్మవారి దీపారాధనలు చేసుకునేవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. కామాక్షమ్మ దీపం అంత క్రితం కాస్త ఈ డిజైన్ దగ్గర అయితే బ్లాక్గా ఉండేదండి. నేను వాడే లిక్విడ్ వల్ల చక్కగా కొత్తది ఇలాగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా కూడా ఉంది. మీరు కూడా ఇలాగే చక్కగా లిక్విడ్ అనేది తీసుకొని చక్కగా టైం అనేది సేవ్ చేసుకొని స్వామి అమ్మవార్లకి హ్యాపీగా పూజ చేసుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.